నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాల అమలులో ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందు స్థాయిలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో శనివారం జిల్లా అధికారులతో కలిసి మీడియా సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో 70% సంతృప్తికర స్థాయిలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో 30,669 మంది రైతుల నుండి 461 కోట్ల రూపాయల విలువైన 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. 78 లక్షల గోనె సంచులను రైతులకు అందించామని, ధాన్యం రవాణాకు 17,000 వాహనాలు వినియోగించామని అన్నారు. జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలోని 664 గ్రామాలకు గాను రీసర్వే కార్యక్రమం మొదటి విడతలో 82 గ్రామాలు, రెండవ విడతలో 77 గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. మూడవ విడతలో ఇప్పటి వరకు 35 గ్రామాల్లో పూర్తయిందని, మరో నెల రోజుల్లో 60 గ్రామాల్లో పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇంతవరకు 2.43 లక్షల ఎకరాల్లో రీసర్వే కార్యక్రమం పూర్తి చేశామని ఆమె తెలియజేశారు. పంచాయతీల్లో స్వమిత్ర కార్యక్రమం ద్వారా సర్వే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జిల్లాలో 11,716 ఎకరాల భూమిని 22 నుండి తొలగించామని, దీని కారణంగా 9,172 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 1.44 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలియజేశారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలా కంటిన్యూస్గా రివ్యూ చేయడం, ఆడిట్ టీం ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం, కేస్ బై కేస్ వెరిఫై చేయడం వల్ల జగనన్నకి చెప్తాము జేకేసీ అన్న దాంట్లో ఫీడ్బ్యాక్ కాలింగ్ మెకానిజం ఉంటుంది. దాంట్లో స్టేట్లో మన 2nd and 3rd పొజిషన్లో ఉన్నాము. అంటే 26 డిస్ట్రిక్ట్స్లో 2nd and 3rd ఆల్టర్నేట్ పొజిషన్లో ఉన్నాము. దాదాపు 70% దాకా సాటిస్ఫైడ్ విత్ గ్రీవెన్స్ అని చెప్పి ఫీడ్బ్యాక్ కాల్స్లో చెప్పడం జరిగింది. దట్ వే ఏలూరు ఈజ్ పెర్ఫార్మింగ్ బెటర్ ఇన్ స్పందన. అపార్ట్ ఫ్రమ్ స్పందన, ఇందాక జేసీ గారు చెప్పినట్లు ప్రొక్యూర్మెంట్, గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు ప్రొక్యూర్మెంట్లో ముందుకు ఉంటాము. కంపారిటివ్లీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కన్నా ప్రొయాక్టివ్గా ముందే రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ముందే మాట్లాడి మనకి గోదావరి ఫ్లడ్స్ ఈసారి కూడా వచ్చింది. ఎప్పుడులాగా మన ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళి వాళ్ళని తరలించడం, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకోవడం, ఇదన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రీసర్వేలో ఈసారి మనకు ఒక అరౌండ్ 106 విలేజెస్ విత్ 1,37,000 acres ఈ ఇయర్లో కంప్లీట్ చేసాము. ఓవరాల్గా 200+ అయినా ఈ ఇయర్లో 106 విలేజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా పెద్ద అచీవ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు నూజివీడులో వచ్చి ప్రోగ్రాం పెట్టారు. రాష్ట్రం లెవెల్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ ఏది ఉన్నాయో 20 years అబోవ్ ఎవరి పొజిషన్లో ఉందో అది ఫ్రీ హోల్డ్ రైట్స్ చేయడం. దీనివల్ల చాలామంది పేద రైతులు బెనిఫిట్ అయ్యారు. ప్లస్ ఎస్సీ కార్పొరేషన్ కూడా మనకు అసైన్మెంట్ 2003 ఫ్రీ హోల్డ్ అయితే దాదాపు 9,172 మంది బెనిఫిషరీ, 11,716 ఎకరాలు బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినది ఇప్పుడు కొత్తగా అసైన్మెంట్ వల్ల కూడా చాలామంది ఈ సంవత్సరంలో ల్యాండ్ రిలేటెడ్ దాంట్లో బెనిఫిట్ అవ్వడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ ఈ ఇయర్లోనే 25 lakhsకి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ కాకుండా PMJAY, ప్రైమ్ మినిస్టర్స్ జన్ ఔషధ్ యోజన PMJAY స్కీమ్ సంబంధించినది కూడా మనకు ఆ కార్డ్ జనరేషన్, ఆధార్ సీడింగ్ ప్లస్ ఈచ్ ఫ్యామిలీ కవరేజ్లో నేషనల్ లెవెల్లో మన 2nd place వచ్చాము. స్టేట్లో మన 1st లెవెల్కి మన ఈ సర్వే కంప్లీట్ చేసి ఈకేవైసీ చేసి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చింతలపూడి రెసిడెన్షియల్ స్కూల్ అన్నది ఫంక్షన్లో పెట్టాము. తర్వాత మోడల్ కాలేజీ కామరపుకోటలో హాస్టల్ కట్టేశారు. కొన్ని సంవత్సరం నుంచి అది వాడలేదు. కానీ మనకి ఏలూరులో శాంక్షన్ ఉంది కానీ బిల్డింగ్ లేదు. ఈ బిల్డింగ్ని అక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా ఒక 6 నెలల నుంచి మనం ఫాలోఅప్ చేస్తే దానికి సంబంధించి కూడా మనకు శాంక్షన్ ప్రపోజల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏలూరులో శాంక్షన్ అయిన హాస్టల్ని
కామరప్ కోటాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కన్వర్ట్ చేసి అక్కడ పిల్లలు వచ్చే సంవత్సరం నుంచి ఆడపిల్లలకి ఎక్స్క్లూసివ్గా హాస్టల్ అన్నది అరేంజ్ చేయడం జరుగుతున్నాయి. ఇలా కాంప్రిహెన్సివ్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవెన్యూ, రీసర్వే, పంచాయత్ రాజ్ అన్ని డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఆదేశాల మీదే ఎస్పెషలీ నవరత్నాలు పథకాలకు సంబంధించి ఏలూరు జిల్లా అన్ని చోట్ల కూడా మనకు ముందందస్తులో ఉన్నాయన్న విషయం మీ అందరికీ తెలియజేసుకొని మీ అందరికీ కూడా వచ్చే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతి పత్రాలు అందజేశారు. వీటన్నిటినీ పరిశీలించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చునని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల ప్రభాకర్, ముంగర సంజయ్ కుమార్, గుంపల రంగారావు, దోడల రత్తయ్య, కర్రి వరప్రసాద్, వాసే పోతురాజు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారాగా రామడదు కొంచెం అందరూ పెట్టు తమ్ముడు. చౌదరి గారి నాయకత్వం. వెనక్కండి బాబాయ్, వెనక్కి ఇటు వెనక్కండి. అందరికీ నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహాయ సహకారాలు వల్ల, మీ అందరి ప్రయత్నం వల్ల ఈ 4.5 సంవత్సరాల పాటు మీ బిడ్డగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరంలో కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, అందరూ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని, తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాము. మీ అందరి ఆశీస్సులు కోరుతూ మీ అబ్బాయి చౌదరి. మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా మంచినీళ్లకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ వర్కర్లు అప్పటికప్పుడే సమ్మెలో పాల్గొన్నారని, ఈ విషయాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పంపుల చెరువులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందని అన్నారు. దెందులూరు చెరువు, ఏలూరు పంపుల చెరువులో వాటర్ లెవెల్ నిండుగా ఉన్నాయని తెలిపారు. సుమారు 100 మంది ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని, వారి స్థానాల్లో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు సిబ్బందిని మరియు పర్మనెంట్ వర్కర్లని నియమించడం జరిగిందని అన్నారు. బోర్ల దగ్గర సచివాలయ ఇమ్యూనిటీ సెక్రటరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని, అయితే ప్రభుత్వం కార్మికుల సమస్యలపై చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం అవ్వాలని కోరుకుంటున్నామని పెదబాబు అన్నారు. సమ్మె కారణంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినట్లయితే సమస్యను ప్రజలు అర్థం చేసుకోవాలని ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ మాట్లాడుతూ సమ్మె చేస్తున్న వారి స్థానాల్లో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేశామని,
పనులు చేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని అన్నారు. శానిటేషన్ సిబ్బంది కూడా గత వారం రోజులుగా సమ్మెలో ఉన్న విషయం ప్రజలందరికీ తెలిసిందేనని, అక్కడ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, శానిటేషన్ వాన్ వచ్చే సమయంలో ప్రజలు చెత్తను వ్యాన్ వద్దకు తీసుకువచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఎం వెంకటేశ్వరరావు, ఎంఈ పిఎల్ఎస్ భాస్కర్రావు, డిఈ పి కొండలరావు, తాతబ్బాయి, ఏఈలు శేషగిరి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నమస్కారం. గత 4 రోజులుగా రాష్ట్రం అంతా కూడా మరి శానిటేషన్ సిబ్బంది స్ట్రైక్ చేస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఏలూరు నగరపాలక సంస్థలో కూడా మరి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి సిబ్బంది సుమారు 690 మంది కూడా 5 రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నారు. నగర ప్రజలందరూ కూడా స్ట్రైక్ని అర్థం చేసుకొని నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి మరి గౌరవ శాసనసభ్యుల వారి మీద ఉన్నటువంటి గౌరవంతో మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు చెప్పుకున్నటువంటి పబ్లిక్కి ఆ విధానంలో మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. మరి చెత్త ఏది కూడా అనవసరంగా రోడ్డు మీద పడవేయకుండా మరి ఇంట్లోనే ఉంచుకుంటూ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కానివ్వండి, వాడేసినటువంటి కొబ్బరి బొండాలు కానివ్వండి, ఏది కూడా రోడ్ల మీద పడవేయకుండా మరి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రతిరోజు కూడా కార్పొరేషన్లో గౌరవ కమిషనర్ గారు, గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఎంఈ గారు, ఎస్సీ గారు, అట్లాగే ఇంజనీరింగ్ సెక్షను, మరి ఎంహెచ్ఓ గారు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు అందరూ కూడా మరి 24 గంటలు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి 24 గంటలు కూడా మా పాలకవర్గం గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మరి వర్క్ చేస్తూ ఉన్నాము. మరి ప్రైవేట్ వాళ్ళని పెట్టి వర్క్ చేయించమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతున్నది. మరి ఒక 2-3 రోజుల్లో చర్చలు ఫలించి కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ డిమాండ్లన్నింటికీ వయా మీడియాగా చర్చలు జరిపి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మున్సిపల్ మినిస్టర్ గారు చర్చలు జరిపి వాళ్ళకి కావలసిన విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. మరి అప్పుడప్పుడు వచ్చేటువంటి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఒక్కొక్కసారి ఇలాంటి విపత్తు వస్తూ ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి కార్మికులు కూడా కొంచెం మంచి మనసుతో అర్థం చేసుకొని ఈ స్ట్రైక్ను ఉధృతం చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని చెప్పేసి మరి అట్లాగే గౌరవ కలెక్టర్ గారు మరి మీకు కావాల్సినటువంటి పోలీస్ ఫోర్స్ను వాడుకోండి, వాళ్ళు ఎవరన్నా కనుక మనం ప్రైవేట్ వ్యక్తులను పెట్టి అత్యవసరంగా ఉన్నటువంటి ఏదన్నా ఆ పనులు చేయించుకుంటుంటే వీళ్ళు ఏమైనా స్ట్రైక్లో ఉన్న వాళ్ళు అడ్డం పడితే కనుక పోలీసు వారిని ఉపయోగించండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలతో మరి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు కూడా మరి పోలీసు యంత్రాంగాన్ని కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. అట్లాగా నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రోజున ఏలూరు ప్రధానమైనటువంటిది డ్రింకింగ్ వాటరు, అట్లాగే స్ట్రీట్ లైటింగు. హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి 33 మంది, ఈ 33 మంది కూడా మరి వచ్చినటువంటి రా వాటర్ని ప్యూరిఫై చేసి మరి మన వాటర్ ట్యాంకులకి సప్లై చేసేటటువంటి హెడ్ వాటర్ వర్క్స్ ఇది పంపుల చెరువు, మన అందరం కూడా పంపుల చెరువు అంటాం. దాంట్లో పనిచేసేటువంటి 33 మంది, 33 మందిలో కూడా మరి 12 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి 21 మంది కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఆ 21 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు మరి స్ట్రైక్లోకి వెళ్ళటం, మరి ప్రత్యామ్నాయంగా స్ట్రైక్లోకి వెళ్ళారు కాబట్టి మేము మరి మా దగ్గర స్ట్రీట్ లైటింగ్లో ఉన్నటువంటి వాళ్ళని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మేస్త్రిని వాళ్ళని తీసుకొచ్చి కొంచెం వర్క్ కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రింకింగ్ వాటర్ మరి ఇబ్బంది పడకుండా చేసుకుంటూ వస్తున్నాము. మరి అట్లాగే 2 టౌన్ కాడికి వచ్చేపాటికి 82 మంది మొత్తం వాళ్ళందరూ కూడా వేరే యూనియన్ స్ట్రైక్లో ఉన్నటువంటి యూనియన్కి సంబంధించినటువంటి యూనియన్లో వర్కర్స్ కాకపోవడం వల్ల మరి వాళ్ళందరూ కూడా 2 టౌన్లో ఎటువంటి
వాటర్ ఇబ్బంది లేకుండా వాళ్ళు మార్నింగే వర్క్లోకి రావడం జరిగింది. వాళ్ళ వర్క్ వాళ్ళకి జరుగుతుంది. అట్లాగే 1 టౌన్ కాడికి వచ్చేవాటికి 63 మంది పనిచేస్తున్నారు. 13 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, 50 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు మరి ఈ రోజున స్ట్రైక్లోకి వెళ్ళటం జరిగింది. ప్రత్యామ్నాయంగా దానికి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ని, అట్లాగే సచివాలయంలో పనిచేసినటువంటి ఎండిటీ సెక్రటరీని తీసుకొచ్చి ప్రజలకి డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రణాళికలు మరి గౌరవ కమిషనర్ గారు, గౌరవ మేయర్ గారు తీసుకున్నారు. కాబట్టి ఎవరైనా సరే స్ట్రైక్లో ఉన్న వాళ్ళు మేము ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి మనుషులను అటగిస్తే మరి వాళ్ళ మీద పోలీసు పరంగా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా మరి వాళ్ళని వృత్తిరీత్యా కూడా తొలగించమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్ట్రైక్లో చేసేవాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కార్పొరేషన్లో శానిటరీ వర్క్ కింద జాయిన్ అయ్యి హెల్త్ అలవెన్స్లో 6,000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని ఎమ్మెల్యే గారి రికమెండేషన్ మీద, మేయర్ గారి రికమెండేషన్ మీద, కొంచెం ఆబ్లిగేషన్ల మీద వాళ్ళు మేము రోడ్లు తొడవలేము, కాలువలు తీయలేము, మేము మంచి బట్టలు కట్టుకుంటున్నాము, పొంగుల చెరువులు ఆడుకుంటామని చెప్పారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సుమారు వాళ్ళు మరి హెడ్ వాటర్ వర్క్స్లో కానివ్వండి, 1 టౌన్లో కానివ్వండి, 2 టౌన్లో కానివ్వండి, సుమారు 80 మంది ఈ టైప్ ఆఫ్ పీపుల్ అన్నెసరీగా శాలరీ తీసుకుంటూ హెల్త్ అలవెన్స్లు తీసుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తున్నటువంటి 80 మంది మీద కూడా వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళి ప్రత్యామ్నాయంగా మేము ఏర్పాటు చేసినటువంటి మనుషుల మీద వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే కనుక వాళ్ళని తీసుకెళ్ళి శానిటేషన్ ఉద్యోగం చేయించడం, వాళ్ళు చేయనంటే కనుక వాళ్ళ విధుల నుంచి తొలగించే చర్య మరి గవర్నమెంటే, డిఎంఏ గారు, కలెక్టర్ గారు తీసుకుంటారు. కాబట్టి మరి వాళ్ళు తెలుసుకొని మసులుకోవాలని చెప్పేసి యూనియన్ నాయకులు వాళ్ళ ప్రలోభాల కోసం ఏదో చెప్తూ ఉంటారు, మీ జీవితాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలెవరికీ కూడా ఇబ్బంది కలగకుండా రాత్రిపూట 6 నుంచి ఉదయం 6 వరకు స్ట్రీట్ లైటింగు, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా డ్రింకింగ్ వాటరు, శానిటేషన్ కూడా ఈ రోజు నుంచి బయట ప్రైవేట్ వర్కర్స్ని ఒక 100 మందిని 150 మందిని ఎంగేజ్ చేసుకోదలుచుకున్నాము డైలీ వేజెస్ మీద. వాళ్ళని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలగకుండా చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్ గారు మేమందరం కూడా ఈ పనిలో ఉన్నామని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తూ వాళ్ళ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్త సమ్మెతో సంబంధం లేకుండా క్లాప్లో ఉండే 60 మంది వర్కర్స్ని సంబంధించి డ్రైవర్లని ప్రత్యేకించి ఇక్కడ ఒక సమ్మె చేస్తున్నారు. ఈ క్లాప్కి సంబంధించినటువంటి డిమాండు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పరిధిలో లేదు. అక్కడ డిస్కషన్ జరగటం లేదు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ముఖ్యంగా స్వయంభూ ఉన్నటువంటి 3 జిల్లాల పరిధిలో ఒక్కళ్ళు కూడా ఎక్కడ స్ట్రైక్లు లేరు. ఇక్కడ ప్రలోభపెట్టి చేస్తున్నారు, దానివల్ల ఫలితం లేదు. ఆ విషయం చెప్పడం జరిగింది. నిన్న మొన్న కొంతమంది క్లాప్ ఆటో డ్రైవర్లు తిరగబడటం వల్ల వాళ్ళ మీద కూడా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. మేము ఒకటే చెబుతున్నాం, ఉద్యమం వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. 10 రోజుల తర్వాత మా దగ్గర మళ్ళీ మీరు పనిచేయాలి, మేము కలిసి పనిచేయాలి. కాబట్టి చేస్తున్నటువంటి ఎటువంటి పనులకైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకున్నాము అని చెప్పడానికి 9 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టాము. ఇది ఒక నిరసనం. కాబట్టి దయచేసి ప్రజలకి ఎవరూ ఇబ్బంది కలిగించవద్దు. రెండవది, ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా వాటర్ సప్లైకి సంబంధించి అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్కి సమ్మె లేదు. ఇక్కడ ప్రత్యేకించి ఒక వర్గం బయలుదేరి, ఒక యూనియన్ బయలుదేరి చేస్తున్న లాభం ఏంటి వర్కర్స్ గమనించాలి. అలా డిమాండే లేదు. స్టేట్ లెవెల్లో చర్చ లేదు, స్టేట్ లెవెల్లో ఎవరూ చేయటం లేదు. ఇక్కడ చేసి ఆయన వ్యక్తిగత లబ్ధి కోసం ఒక అసోసియేషన్ వాళ్ళు, యూనిటీ వాళ్ళు చేస్తున్నారు. ఇది పూర్తి విరుద్ధము. మాకు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. ఇదే విధంగా కొనసాగితే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. రెండవది, అటువంటి 289 మంది వర్కర్స్ అవుట్సోర్సింగ్ ఈ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్లో చేసే 72 మంది ఎటువంటి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఆల్రెడీ పెద్దవారు చెప్పారు, ఎటువంటి ఇబ్బంది కలిగించాం. 1% కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మేము తీసుకునే చర్యకి ఎవరైనా అడ్డం వస్తే అవుట్ రైట్గా వాళ్ళకి చర్య తీసుకుంటాం. ప్రజలందరికీ భరోసా ఇస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారి సూచనల మేరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటాము అని ప్రజలు తెలియజేస్తున్నాం. రెండవది, పెద్దవారు చెప్పినట్టుగా ప్రజలు కూడా కొంత సంయమనం పాటించి చెత్తని రోడ్డు మీద వేయకుండా మా వెహికల్ వస్తుంది, వెహికల్కి మాత్రమే ఇవ్వాలి. అది కూడా వర్కర్స్ లేకపోతే, తక్కువ ఉంటే
ప్రజలే డైరెక్ట్గా చెత్త తీసుకొచ్చి మా యొక్క క్లాప్ వెహికల్లో వేయాలని ప్రజలందరినీ కోరుతున్నాము. డెఫినెట్గా ఈ 4-5 రోజుల్లో సమస్య పరిష్కారం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మాత్రమే చేస్తున్నటువంటి స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై వాళ్ళు వెంటనే విరమించుకోవాలని అందరినీ కోరుతున్నాం. తప్పనిసరిగా మా పరిధిలో ఏ సమస్య ఉన్నా మేయర్ గారు, ఎమ్మెల్యే సమక్షంలో అన్ని సమస్యల్ని కూడా తప్పనిసరిగా పరిష్కారం చేస్తానని చెప్తున్నాం. నగరంలో న్యూ ఇయర్ శోభ సంతరించుకుంది. ఆదివారం ఆర్ఆర్పేట, మెయిన్ బజార్లతో పాటు పలు ప్రాంతాలు ప్రజలతో రద్దీగా మారాయి. ముఖ్యంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారు. దీనిలో భాగంగా అధికారులను, ప్రజా ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులను కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవడం సాంప్రదాయంగా వస్తున్న సందర్భంగా స్వీట్ షాపులు, పూల బొకేల షాపులు, పండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రతి ఇంటా నూతన సంవత్సర రంగవల్లులు దిద్దేందుకు రంగులను మహిళలు కొనుగోలు చేశారు. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరంలో అందరూ అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షిద్దాం. రాత్రి ప్రసాద్ గారి టికెట్లు పెద్ద శ్రీకృష్ణ హాస్పిటల్ బ్లూలో తర్వాత 3 ఏళ్ళు అడ్డు కట్టే ఉంటారు త్వరగా అడ్డు కట్టాం. అది మీరు ఫస్ట్ గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్.
ఐటమ్ అండి, స్పెషల్ ఆఫర్ ఐటమ్. ప్యాంటు 3 వందలు, 2 సెట్లు 250. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, వాణిజ్య విభాగం అధ్యక్షులు మోటమర్రి సదానందం, మోర్తా రంగారావు, అలా గణేష్ తదితరులు హాజరయ్యారు. అన్న రాజన్న ఒకసారి బదాన్ని ఫోన్ అనుకోవటానికి ఫోన్ నేను కొద్దిగా సమానంగా పెట్టేస్తే ఈ రోజున మన ఏలూరు శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన మాజీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ ఆళ్లనాని గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఏలూరు పట్టణంలో మరి 50 డివిజన్లో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. మరి దాంట్లో భాగంగా మరి ఈ రోజున ఏలూరు 1 టౌన్లో 11వ డివిజన్లో మరి గౌరవ కార్పొరేటర్ గారు కొయ్య మరి జయగంగా సత్యబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ రోజున 1000 మందికి మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆళ్లనాని గారు మరి యొక్క జీవిత చరిత్ర అంటే రాజకీయ చరిత్రలో 30 సంవత్సరాలు మరి అలుపెరగని పోరాటం చేసి ఎన్నో మంచి మంచి పదవులు అనుభవించి మరి ఈ రోజున ఏలూరు జనాలకి మరి ఏలూరు ప్రజలకి ఎంతో దగ్గరైన వ్యక్తి ఆళ్లనాని గారు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినప్పటికీ కూడా మరి ఏ నాయకుడు కూడా అంత హృదయాల్లో చేరుకున్న నాయకుడు మరి ఎవరు లేరు. అది కేవలం ఆళ్లనాని గారు అని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఏలూరు పట్టణం, ఏలూరు నియోజకవర్గంలో వాడవాడలో కూడా అన్ని వార్డుల్లో కూడా మరి అనేక కార్యక్రమాలు పేదలకి కానీ అందరికీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు ఉదయం మన 11వ డివిజన్ కోయ సత్యబాబు గారి వార్డు కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో, కోయ జయగంగా సత్యబాబు గారి ఆధ్వర్యంలో మరి ఉదయం కేక్ కటింగ్ కార్యక్రమాల దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ఈవినింగ్ మరి కూడా చైర్మన్ అయినటువంటి సోదరుడు బొద్దాని శ్రీను గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్న కార్యక్రమానికి ఇచ్చేశారు నాయకులందరూ కూడా. ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆళ్లనాని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు అంటే ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 4 టర్మ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా చెప్తే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి విషయం, ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి అభివృద్ధి కూడా మరి పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఏలూరు నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే హిస్టరీ
అంచేత ఆయన మళ్ళీ రేపొద్దున మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపొద్దున జరగబో సంగ్రామంలో మళ్ళీ ఆయనకి శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. మరి ఆయన్ని మనందరం కూడా మరి కార్యకర్తలందరూ కూడా గెలిపించడానికి రేపొద్దున ఎలక్షన్లో ప్రతి ఒక్క నాయకులు కూడా కృషి చేయాలని చెప్పి మరి సోదరులు చెప్పినట్టుగా మరి అలాగే ఈ డివిజన్లో కూడా మా 11వ డివిజన్లో మరి కోయి సత్యబాబు గారికి స్టాండింగ్ కమిటీ మెంబర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇచ్చారు. మరి అత్యధికంగా మా వార్డుకి మరి నిధులు కూడా శాసనసభ్యుల ఆధ్వర్యంలో మేయర్ గారు ఆధ్వర్యంలో మరి నిధులు కూడా మాకు ఎక్కువ ఇచ్చి మరి రోడ్ల విషయంలో చూస్తే అన్ని డివిజన్ల కన్నా కూడా మా డివిజన్లో ఎక్కువ కార్యక్రమాలు జరగడానికి సహకరించినటువంటి శాసనసభ్యులు నాని గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. పడమర వీధి పాత గంగానమ్మ తల్లి దేవస్థానానికి తూర్పు వీధి వాస్తవ్యులు సూరాబత్తుల మల్లేశ్వరరావు కనకదుర్గ దంపతులు పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని సమర్పించారు. వారి కుటుంబ సమేతంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకం, కుంకుమార్చనలు వేద పండితులతో నిర్వహించారు. భక్తుల దర్శనార్థమై 3 గంటల నుంచి విగ్రహం ఏలూరు వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గోవాడ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చదరబోయిన శ్రీనివాసరావు, లక్ష్మణరావు, పిలగల సోమశేఖర్, కాటూరి వెంకటేశ్వరరావు, వన్నిరెడ్డి గణేష్, సూర్యభాస్కర్రావు, కాటూరి పెద్ద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మూల విరాట్ పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారికి తూర్పు వీధి వాస్తవ్యులు సూరాబత్తుల మల్లేశ్వరరావు కనకదుర్గ దంపతులు పంచలోహ విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని సమర్పించి ఉన్నారు. వారు కుటుంబ సమేతంగా ఈరోజు పంచామృత అభిషేకాలతో, జలాభిషేకంతో, కుంకుమార్చనలతో, విశేష పూజలన్నింటినీ కూడా వేద పండితులతో నిర్వహించి మరి ఈ రోజున గుడి కమిటీ వారికి అమ్మవారిని సమర్పించడం జరిగింది. అందరి పడమర వీధి భక్తులందరూ దర్శనార్థం మరి ఇప్పుడు మరి ఊరేగింపుగా మరి బయలుదేరడం జరిగింది. మరి విగ్రహం ఇచ్చిన దాతలకు మరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్. కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, RR పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ నిజాయితీ పోరాట పటిమను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థ ద్వారా విడాకులు తీసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారని, ఎవరికీ అన్యాయం చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంశంలో చట్టవిరుద్ధంగా అనేక వివాహాలు చేసుకున్న విషయం గుర్తు చేసుకోవాలని నిలదీశారు. 2 రోజుల క్రితం భీమవరంలో విద్యాదేవన్కు పరదాల చాటున వచ్చిన జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్లో విష సంస్కృతిని నింపే విధంగానూ, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగానూ, పెడదోవ పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. బాబాయిని చంపిన హంతకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల భవిష్యత్తును విచ్ఛిన్నం చేసిన సైకో అని అన్నారు. చెంచల్గూడ జైల్లో 16 నెలలు గడిపిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ జైల్లో చిప్పకూడు తినేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రాష్ట్రానికి పట్టిన చెడును వదిలించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. మరోసారి తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, నాయకులు అల్లు సాయి చరణ్, ఎట్రంచి ధర్మేంద్ర, నోకల సాయి ప్రసాద్, గుద్దే జగదీష్, చిత్తిరి శివ తదితరులు పాల్గొన్నారు. వార్వలేక ఏం మాట్లాడాలో తెలియక చట్టరీత్యా న్యాయ వ్యవస్థ ద్వారా డైవర్స్ తీసుకొని మ్యారేజ్లు చేసుకున్నటువంటి పరిస్థితులు, వచ్చినటువంటి కుటుంబాలు, వచ్చినటువంటి మనస్పర్ధల ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలుగా ఈ యదవలందరూ కూడా మాట్లాడేటువంటి మాటలో 3 పెళ్ళిళ్ళు. ఆయన 3 పెళ్లిళ్ళ గురించి తప్పితే విద్యాదేవన్ అంటే మానవ వరణంలో ఏదైతే ఉన్నారో విద్యార్థులు, బాలికలు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా, సాంప్రదాయాల్ని పాటించే దిశగా, వాళ్ళలో సంస్కృతి భావాలు వచ్చే విధంగా, వాళ్ళ విద్యాభ్యాసాన్ని పెంపొందించే విధంగా ఆ సమావేశాలు ఉండవలసింది పోయి ఇట్లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రి అక్కడ చిన్నపిల్లల మధ్యలో 3 పెళ్లిళ్ళు, ఏ పిల్లలతో కూడా 3 సంవత్సరాలు కాపురం చేయడం అనేటువంటి ఒక విశ్వ సంస్కృతిని పిల్లల మెదడులో నాటడానికి, పిల్లల యొక్క మనసును మార్చడానికి, పిల్లల్ని ఒక చెడి కల్చర్ వైపు నడిపించే విధంగా ఇట్లాంటి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకొని మాది ఆంధ్రప్రదేశ్, మా ముఖ్యమంత్రి పల్లా ఎదవా అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడనేది మనం చూస్తూ ఉన్నాం. సిగ్గు లేకుండా నీ కుటుంబంలో నీ తండ్రి, నీ బాబాయిని మాట చేసావు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక దళిత ఎవరైతే ఒక కోడికత్తి శ్రీనున్నాడో ఆ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలుగా దాంట్లో మగ్గబెట్టి చంపడానికి చూస్తా ఉన్నావు. నీ డ్రామాకి నువ్వు గెలుపుకి అట్లాంటి అమాయకులు బలి చేసుకున్నటువంటి నీవు ఈ రోజున పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడా కూడా లేదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నిన్ను ఈ రాష్ట్రం నుంచి పదవిలో దింపి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండవు. సెంచులు కూడా జైల్లో 16 నెలల పాటు ఎట్లా ఉన్నావో దీర్ఘకాలంగా రేపొద్దున్న జైల్లో ఉండడానికి సంసిద్ధమై ఇప్పటి నుంచే చిప్పకూడ అలవాటు చేసుకుని ఉండాలని చెప్పేసి ఇక ఈ తదుపరి ఏదైనా కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఇదే రకమైనటువంటి వాయిస్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
వీరభద్ర చుక్కయ్య బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నూతన కార్యవర్గం స్థాపించి 8 నెలలైన సందర్భంగా మరియు న్యూ ఇయర్ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సూరత్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత న్యూ ఇయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 200 మంది మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ అధ్యక్షులు సత్యనారాయణతో పాటు పలువురు సీనియర్ కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జిల్లెళ్లమూడి శ్రీనివాసరావు, చింత వెంకట దుర్గేష్, ఆకుల రాంప్రసాద్, మద్దాల రాజా, మేళం ధర్మారావు, సూరిశెట్టి రామకృష్ణ, పడవల మానియా, గంగిరెడ్ల వాసు, పిల్లా శంకర్, కోనపు రెడ్డి రిషిబాబు, చెన్నై ప్రసాద్, వీరిశెట్టి నూకరాజు, కొత్త నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు కట్టున్నా కొద్దిగా కొద్దిగా మీరు పెట్టండి తిరిగేసి పెట్టు. ఒక చీర హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ రాజానే. బాబన్న మా అన్న సోదరులందరికీ శుభాకాంక్షలు. భవన నిర్మాణ కార్మికులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఏలూరు వన్ టౌన్లో గడియార స్తంభం వద్ద వీరభద్ర చుక్కయ్య గారి అనే యూనియన్ని కొత్తగా స్థాపించాము. మేము స్థాపించిన 9 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేశాము. అంతేకాకుండా ఈ రోజున గౌరవాధ్యక్షులైన సూరత్ సూర్యనారాయణ గారి చేతుల మీద ఒక 200 మంది సుమారు ఆడవాళ్ళకి కూలీలకి, మా దగ్గర పనిచేసే కూలీలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం మన ప్రెసిడెంట్ గారు జిల్లెలమూడి శ్రీను గారు, మన జాయింట్ సెక్రటరీ మద్దుల రాజా గారు, ట్రెజరర్ ఆకుల రాంప్రసాద్ గారు, గౌరవాధ్యక్షులు బుద్ధపు కన్నా గారు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుడు మా వెనకమాలు ఉండి నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు. ఏలూరు నగరపాలక సంస్థలోని ఇంజనీరింగ్ విభాగంలోని కాంట్రాక్ట్ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం నుండి విధులు బహిష్కరించి సమ్మె ప్రారంభించారు. వాటర్ వర్క్స్ విభాగం, హెడ్ వాటర్ వర్క్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు తదితర విభాగాలకు చెందిన ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్ట్ కార్మికులు ఆదివారం ఉదయం నుండి తమ పనులు నిలుపుదల చేసి పంపుల చెరువు వద్ద గల హెడ్ వాటర్ వర్క్స్ మెయిన్ గేట్ వద్ద సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సమ్మె శిబిరాన్ని సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచే విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు.
గత 5 సంవత్సరాలుగా వేచి చూసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెబాట పట్టారని తెలిపారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పర్మనెంట్ చేయాలని లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఆర్సీకి అనుగుణంగా వేతనాలు 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నైపుణ్యం గల పనివారులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, నైపుణ్యం లేని వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారని అన్నారు. దానివల్ల ఒక్కో ఇంజనీరింగ్ కార్మికుడు 4.5 సంవత్సరాల కాలంలో 3,18,000 రూపాయలు నష్టపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 10,000 మంది కార్మికులు 318 కోట్ల రూపాయలు ఏటా నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే దీనిని సరిదిద్దాలని, ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, వేతనాల్లో వ్యత్యాసాలు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వినుకొండ రమేష్, కె సాంబశివరావు, బి సోమేశ్వరరావు, శ్రీనివాసరావు, కానూరు సత్యనారాయణ, ఎంఆర్ శ్రీనివాసరావు, ఉమాశంకర్, రాజు, రామారావు, యేసునాథ్, రాజు, రాజేష్ తదితరులు నాయకత్వం వహించారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ రోజు నుంచి వాటర్ వర్కర్స్ కూడా అత్యవసర విభాగం కూడా వాటర్ ఆపడం జరిగింది. అలాగే వీధి లైట్లు కూడా ఆపడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం 2018లో ఇచ్చిన హామీ మేరకు వాటర్ వర్కర్స్ కానీ ఇంజనీర్ విభాగాలు కానీ సమాన పని సమాన వేతనం ఇస్తానని, అలాగే పర్మనెంట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా తెలియజేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి, ఏలూరులో ఉన్న మున్సిపల్ కమిషన్ కూడా తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మగా నీరెత్తినట్టుగా, దున్నపోతుగా, వర్షం పడినట్టుగా ఏమి పట్టించడం కారణంగానే సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమ్మెకి ప్రధానంగా వెళ్ళడం కారణం కమిషనరు, ప్రభుత్వం తప్ప కార్మికులు కాదని తెలియజేసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, హెల్త్ ఎలిమెంట్స్ రిస్కాన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ సమస్య పరిష్కారం చేయకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. చేపల రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ ఫంగస్ చేపలు సాగు చేస్తున్న రైతులు గత 2 ఏళ్లుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లీజులు, మేతలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పెట్టుబడికి అనుగుణంగా రైతులకు ధర రావడం లేదని అన్నారు. లక్షల్లో నష్టాలు రావడంతో సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫంగస్ చేపల ఎగుమతులు కూడా భారీగా తగ్గిపోయాయని చెప్పారు. ఫంగస్, ఇతర చేపలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ సెస్ను 500 కోట్లు పెంచి రైతులపై భారం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచనను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధాన్యం రవాణాపై గత ప్రభుత్వ హయాంలో 1% ఉండగా 2% పెంచారని, ఇప్పుడు దాన్ని 3% పెంచాలని, రొయ్యల రవాణాపై 1%గా ఉన్న సెస్ను 2% పెంచాలని, చేపల రవాణాపై 0.5%గా ఉన్న సెస్ను 1% పెంచి రైతులపై భారం వేయాలనుకోవడం తగదని అన్నారు. నాబార్డ్ రుణం తీసుకుని ఆ రుణం తిరిగి చెల్లించేందుకు సెస్ రూపంలో రైతులపై భారం వేయడం భావ్యం కాదని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పెంచి రైతులపై భారాలు వేస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు జిల్లాలో ఫంగస్ పండిస్తున్న చేపల రైతులు నష్టపోతూ ఉన్నారు. మొత్తంగా ఇవాళ చేపల సాగు కూడా కష్టాల సాగుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఎకరానికి ₹1,00,000 పైగా నష్టం వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లాలో దాదాపు 1,60,000 ఎకరాల్లో ఇవాళ చేపల సాగు జరుగుతూ ఉన్నది. ఇటు కైకలూరు కానీ, మండవల్లి కానీ, ముదినేపల్లి కానీ, అట్లాగే కొల్లేరు ఆనుకుని ఉన్న ఇతర మండలాలు, ఏలూరు, అలాగే దెందులూరు, ఇట్లాంటి అనేక మండలాల్లో, పెదపాడు ఇట్లాంటి మండలాల్లో విస్తారంగా చేపల సాగు జరుగుతూ ఉన్నది. అయితే గత 2 ఏళ్లుగా చేపల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితే కనబడతా ఉంది. ప్రధానంగా జిల్లాలో 40,000 ఎకరాల్లో ఫంగస్ సాగు అవుతా ఉంది. ఇవాళ ఫంగస్ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినా సరే కనీసం మద్దతు ధర కల్పించే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ 1,200 గ్రాముల ఫంగస్ చేప ఉత్పత్తి చేయడానికి రైతుకి ₹85 ఖర్చు అవుతా ఉన్నది. ఇవాళ మార్కెట్లో ₹60-70 మించి రావడం లేదు. కాబట్టి దీనివల్ల ఫంగస్ చేపల రైతులు కానీ, ఇతర చేపల రైతులు కానీ తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. లీజులు పెరిగిపోయినాయి.
అట్లాగే మేత ధరలు విపరీతంగా పెంచేశారు, మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇవాళ దిగుబడి వచ్చినా సరే ధర లేకపోవడం వల్ల, అలాగే ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు సక్రమంగా లేకపోవడం వల్ల దాదాపు 4,000 టన్నులు ఎగుమతి అయ్యే చేపలు కాస్తే ఇవాళ 1,00,000 టన్నులు నుంచి ఎగుమతులు కావడం లేదు. దీనివల్ల కూడా ఎగుమతులు లేకపోవడం చేపల రైతులు నష్టపోతా ఉన్నారు. సన్న చిన్నకారు రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి ఈరోజు ఫంగస్ సాగు చేస్తున్న అట్లా చేపలు సాగు చేస్తున్న రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధుల వైపు నుంచి కానీ ఎటువంటి చర్యలు లేకపోవడం కూడా చేపల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి చేపల రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి చేపల సాగు చేస్తున్న రైతులకి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మేత ధరలు కానీ అలాగే మందుల ధరలు కానీ తగ్గించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన దాని మీద రవాణాపై చెస్ పెంచాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నది. ఇప్పటికే ధాన్యానికి 2%, అట్లాగే రొయ్యలకి 1%, అలాగే చేపలకి 0.5% చొప్పున చెస్ వసూలు చేస్తా ఉన్నారు. అయితే నాబార్డు నుంచి రుణం తీసుకోవడం కోసం ఆ రుణాన్ని తిరిగి చెల్లించే దానికోసం అని చెప్పేసి ఇవాళ చెస్ పేరుతో భారం వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి 500 కోట్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రైతుల మీద ఈ చెస్ పేరుతో భారాలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా యోచించడం ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి చెస్ పెంచితే గనక మేము రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు పిలుపునిచ్చారు. ఆదివారం చింతలపూడి పట్టణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి 3వ తేదీ నుంచి జరిగే సమ్మెకు పట్టణ ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూ, టీఎన్టీయూసీ, ఇతర స్వతంత్ర సంఘాలు రాష్ట్ర జేఏసీగా ఏర్పడి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న తదితర డిమాండ్లతో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిడిఎంఏలతో పలు దఫాలుగా చర్చలు జరిపితే ఈ నెల 30వ తేదీ వరకు సమయం అడిగారని, ఆ తర్వాత మంత్రుల సమక్షంలో చర్చలు జరిగినా అవి ఫలించకపోవడంతో శనివారం, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ఈ నెల 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని రాష్ట్ర జేఏసీ నిర్ణయించిందని, దానిలో భాగంగా చింతలపూడిలో ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ కార్మికులు ఈ నెల 3వ తేదీ నుంచి సమ్మెబాట పడుతున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కార్మికులు వెల్గాడి అనురాధ, శ్రీరామ్, వెంకటయ్య, ఒడిత్య బాలు, బొత్స రాజేష్, మానకొండ సర్వేశ్వరరావు, శ్రీరామ్, కోటయ్య, శ్రీరామ్, వెంకటమ్మ, వెలగాడి రాము, వెలగాడి కళ్యాణ్, రమాదేవి, మేరీదాసు, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. గత 2 దఫాలుగా కూడా మంత్రుల బృందంతో చర్చలు జరిపినా కూడా ఈ చర్చలో ఎటువంటి కార్మికులకు ప్రయోజనం లేకపోవడంతో జనవరి 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ అనుబంధ కార్మికులంతా కూడా 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తాం. మా యొక్క ఉద్యోగాలకి భద్రత కల్పించాలి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా హెల్త్ అలవెన్స్ పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ విడుదల చేయాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క చింతలపూడి పంచాయతీలో నగర పంచాయతీగా అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఆఫ్కాస్లో చేర్చలేదు. 72 మంది కార్మికులు కూడా తక్షణం ఆఫ్కాస్లో చేర్చాలి. ఆఫ్కాస్లో చేర్చి
కెరియర్స్ జీతాలు ఎంప్లాయ్మెంట్ కూడా రివ్యూ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 31 సందర్భంగా బ్రీత్ అనలైజర్ పరికరాలు ఉపయోగించి మద్యం సేవించి మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేవారిని గుర్తించడం జరుగుతుందని, వారికి 15,000 రూపాయల జరిమానా లేదా నెల రోజులు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఇంటి వద్ద వేడుకలు నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చింతలపూడి సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకల్ని ప్రజలందరూ వారి వారి ఇళ్ల దగ్గర కుటుంబ సభ్యులతోటి ప్రశాంతంగా జరుపుకోవాలని, అందరూ కూడా కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో, రైతులు కూడా మంచి పంటలు పండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంపదలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ 31st నైట్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మా పోలీసు వారి విన్నపంలో కావచ్చు లేదా హెచ్చరిక అనుకోండి, అందరూ ఎవరు కూడా తాగి మోటార్ సైకిల్ నడపడం, సైలెన్సర్లు లేకుండా మోటార్ సైకిల్ వేసుకొని రావడం, అలాగే ఒక్కొక్క మోటార్ సైకిల్ మీద 3-4 ఎక్కి రావడం చేస్తే కనుక వాటి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తాం. దాంట్లో తాగి దొరికినట్టయితే ఇప్పుడు మినిమం 15,000 రూపాయల ఫైన్ కానీ లేదా నెల రోజుల జైలు శిక్ష కానీ వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తాగి మోటార్ సైకిల్ నడపడం లాంటి పనులు చేయొద్దు. అలాగే అల్లర్లు చేయొద్దు. ప్రశాంతంగా జరుపుకోవాలి. అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.